మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి మార్చుకోలేదన్నారు. హరీష్ త్వరలో బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీర్ల. హరీష్ రావు మాటలు అదుపు తప్పితే తెలంగాణ ప్రజలు రాళ్లతో కొట్టి తరుముతారని హెచ్చరించారు. 10 ఏళ్లు మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి 6 అడుగుల హరీష్ రావు మరి ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుండా, మతి భ్రమించి మాట్లాడుతుండా, ఇంకా అధికారం లేనే ఉన్నట్టుగా ఆయన మాటలు చూస్తుంటే నిజంగా తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. స్థాయికి దగ్గరని మాట్లాడాలి. ఒక 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి గతంలో ఎన్నోసార్లు ప్రజల వద్ద తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ బుద్ధి మానుకోలే. నువ్వు రోజు మీడియా ముందు మాట్లాడకపోతే మీ మామకేమైనా అనుమానం వస్తుందానా? మరి మీ మామ మెప్పు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకంగా ఎదురుదాడి చేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని చెప్పి ముఖ్యంగా నీ వ్యక్తిగతంగా మీ మామ దగ్గర లోకమైతాన ఉద్దేశంతో ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తుండు హరీష్ రావు గారు. జరిగినటువంటి ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మీరు ప్రభుత్వానికి సహకరించేది పోయి 10 ఏళ్లు దోచుకున్న సొమ్మును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మీ అందరి ముందే ఒక్కొక్క శాఖ మీద శ్వేతపత్రం ఇచ్చి మీకు చూపించినాక మీరు చేస్తున్నటువంటి చౌకబారు మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ రెండోసారి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 17 స్థానాలు, కనీసం మీకు 10 స్థానాలు కాదు 5 స్థానాలు కూడా డిపాజిట్ దక్కకపోతే అసలు మీ మామ, అల్లుడు, మీ బామ్మార్ది మీకు తలకాయ ఎడబెట్టుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఎట్లాగో మేము మా పార్టీ చనిపోతుంది, మేము బతుకుండగానే మా అవయవాలు దానం చేయాలని చెప్పి బీజేపీ పార్టీకి మీరు బతుకుండి ఆ పార్టీని బతికియడానికి మీరు అవయవ దానం చేస్తే బీజేపీ పార్టీకి ఆ సీట్లు వచ్చినాయి. మరి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మీ మామ ఏడున్నాడు, మీ బామ్మార్ది ఏడున్నాడు, ఏమున్నా మీ బామ్మార్దికి ఒక ట్విట్టర్ ఉంటది. ఆ ట్విట్టర్ లో తప్ప ప్రజలలో కనిపించరు. మీరు ప్రజలకు జవాబుదారిగా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సలహా ఇచ్చేది పోయి తండ్రి కొడుకులు గాయబైతే నువ్వేమున్నా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాట